కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. లక్ష్మి గారు, ఈ టేస్టీ తేజ, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫేమ్ నిన్న మొన్నటి వరకు ప్రజల నోళ్లలో నానిన పేర్లు ఇవి. వాళ్ళు ఏం చెప్తే అది జనం వినేలా ఉంది. వాళ్ళు ఏ వీడియోస్ పెట్టినా కానీ మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, ఫాలోవర్స్ ఉంటాయి. ఇక సుప్రీత సంగతి అయితే తెలిసిందే. సురేఖవాణి గారి కూతురు, తల్లి కూతుళ్ళు కలిసి ఏ రేంజ్లో వీడియోస్ చేస్తూ ఉంటారో, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం అనుకున్నాం. వాళ్ళ వ్యక్తిగత విషయాలు పెట్టినప్పుడు జనం అంతా ఫాలో అవుతున్నప్పుడు అందులోనే సందట్లో సడేమియా అన్నట్టుగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ను సుప్రీత ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడైతే సజ్జనార్ గారు సీన్లోకి వచ్చారో అప్పుడు వెంటనే హోలీ రోజు సారీ క్షమించండి, తెలియక నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాను అంది. సారీ చెప్పినా కానీ వదిలిపెట్టట్లేదు. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా బట్టలు చింపేసి లేకపోతే జుట్టు పట్టుకు లాగేసి లేకపోతే కార్లోంచి బయటకు లాగేసి చేసి సారీ తప్పు అయిపోయిందంటే ఊరుకుంటామా ఎవరమైనా? ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్లో అని మీరు అంటున్నారు. అదే మీరు రీసెంట్గా ఒక న్యూస్ చూసారో లేదో, అది ఎంతవరకు నిజమో తెలియదు. నాగార్జున గారు నేను ఇంకా ఇది రాను, వేరొకళ్ళు ఎవరో విజయ్ దేవరకొండ ఎవరో వస్తారని అనే ఒక న్యూస్ చూసాను నేను. ఈ బిగ్ బాస్ మీద చాలామందికి వ్యతిరేకత ఉంది. ఎంతమంది అయితే బిగ్ బాస్ని ఫాలో అవుతారో అంతకు రెట్టింపు బిగ్ బాస్ మీద నెగిటివ్ ఇంప్రెషన్. షో మీద కాదు, ఆ షోలోకి వెళ్ళే మనుషుల మీద, వాళ్ళు చేసే పనుల మీద, వాళ్ళ డ్రెస్సింగ్స్ మీద. అందులో అంటే నేను ఒక 2-3-4 వరకు కొంచెం ఫాలో చేశా. తర్వాత నుంచి ఏంటంటే దాని మీద వాళ్ళు వేసే డ్రెస్ సెన్స్ కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ నచ్చక ఇది చేశారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ డ్రెస్ సెన్స్ వాళ్ళు ఇది అంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. అంటే సెలబ్రిటీస్ అని ఎవరి కాళ్ళు చెప్పుకుంటారు, మేము సెలబ్రిటీస్ అని చెప్పేసేసి. ఆ సెలబ్రిటీకి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఫాలో అవుతారు కాబట్టి మీ డ్రెస్ నుంచి, మీ మాట నుంచి, మీ బాడీ లాంగ్వేజ్ నుంచి చాలామంది నేర్చుకుంటారు. ఇప్పుడు యాప్స్ అదే కదా. సో దట్ ఏంటంటే అది మర్చిపోయి కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు, లేకపోతే అమ్మలు కూడా అలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు. ఎందుకు ఉండదు? మా జీవితం మాకు ఇష్టము, మా జీవితం మేము అనుభవిస్తాము, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాము, మేము షోలు చేస్తే మీరు చూడకండి, మేము రీల్స్ చేస్తే మీరు చూడకండి అంటే కాదు. సొసైటీలో ఉన్నప్పుడు యూ హ్యావ్ ఫాలో ద సమ్ ఎథిక్స్ అండ్ రూల్స్. కాబట్టి అది వ్యక్తిగతమే కావచ్చు, మన వ్యక్తిగతంగా ఎవరిని చేయట్లేదు పేరు పెట్టి. సో ఇన్ఫ్లుయెన్సర్గా లేకపోతే సెలబ్రిటీగా ఉన్నప్పుడు అవన్నీ పాటించవలసిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు జనరేషన్ అంతా కూడా చాలా స్మార్ట్ ఉన్నారు స్వరూప్ గారు. అంటే వాళ్ళ యాక్టింగ్ అనేది స్క్రీన్ మీదో లేకపోతే మనుషుల మధ్య కాదు, నిజ జీవితంలో కూడా. అంటే ఒక పక్క మనిషితోటి ఇది చేయడం కాదు, నలుగురు చూస్తున్నప్పుడు కూడా లైఫ్లో యాక్టింగ్స్ అనేవి కామన్ అయిపోయి, రియాలిటీ అనేది ఎక్కడ లేదు. అంటే ఈ కేసులు బుక్ అవుతాయి, ఈ కేసులు ఇలా మన మీదకి వస్తుంది, జనాలు మనల్ని కొడతారు ఇలా చేయడం వల్ల అని చెప్పేసి ప్రివెంటివ్గా వచ్చేసేసి సారీలు చెప్పేస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే. ఎవరైనా ఒక కామన్ మ్యాన్ వెళ్ళి మనల్ని ఏదైనా ఫిజికల్గా ఇంజురీ చేసో లేకపోతే ఓరల్గా వెర్బల్గా హర్ట్ చేసో లేకపోతే అలాంటి ఇష్యూస్ అయితే అప్పుడు సారీ చెప్పేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు ఎవరు కూడా. అది మొలెస్టింగ్ డామేజ్ చేస్తారని పెద్ద ఇష్యూ అవుతుంది. మరి ఇప్పుడు మీరు యాప్స్ చేసి ఇవి ప్రమోట్ చేసి జీవితాలే నాశనం అయిపోయారు, మనుషులే చచ్చిపోయారు. ఎంతమంది మనుషులు చనిపోయారు అనేది మీరు ఏమైనా ఆన్సరబుల్ వాళ్ళకి? మీరు ఇంతమంది ఇప్పుడు సపోజ్ ఒక 50 మంది బెట్టింగ్ యాప్స్ చేశారండి. ఆ యాప్స్ వల్ల 1000 మంది చనిపోయారు. 1000 మంది రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? 1000 మంది ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? ఇంట్లో ఒక మనిషి చనిపోయారు అంటే 1000 మంది ఇంటూ 4 వేసుకుంటే ఎంతమంది మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఎందుకు మర్చిపోయారు? మీరు ఏది పడితే అది చేసేస్తారా? సో దిస్ ఏంటంటే మీ వ్యక్తిగతమైన బాధ్యతలను మర్చిపోయి చేసే వాటికి ఇప్పుడు మీరు సామాజిక పరంగా కానీ, న్యాయపరంగా కానీ, చట్టపరంగా కానీ పనిషబుల్. దానికి మీరు అర్హులు. ఈ బెట్టింగ్స్ వలలో పడి గతేడాది తెలంగాణలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే చిన్న విషయమా? అంటే ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వారు బయటకు వచ్చేసి దీని మీద ఒక వాయిస్ రైజ్ చేయబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి. లేకపోతే ఇంకెంతమంది ఏమైపోవాలి అసలు? అయితే ఇక్కడ లక్ష్మి గారు ఇంకొక విషయం ఉంది. ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ఒక కంప్లైంట్ చేస్తేనే ఇంతమంది సెలబ్రిటీస్ రేపు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అందరూ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి లేకపోవచ్చు, కానీ మనకంటూ సామాజిక బాధ్యతగా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు రిపోర్ట్ కొట్టచ్చు.
ఎస్ అలా కూడా టెక్నికల్ గా కూడా మనం కొన్ని చేసే అవకాశాలు అది ఉన్నాయి. చేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వ్యక్తిగత బాధ్యత అనేది ఎలా ఉంటుందనంటే సపోజ్ ఇప్పుడు ఇంటి పక్కలో ఇంటి ఎదురులో ఎవరో ఇప్పుడు జనరల్గా ఇది చేస్తారు, వాళ్ళే నష్టపోతారు. వాళ్ళు నష్టపోయినా కూడా రారు, ఎందుకంటే మనకెందుకు అనేది మనం యాప్ని మేము పెట్టాము, నిన్ను అందులో పార్టిసిపేట్ చేయమని లేదు, ఆ యాప్ని యూజ్ చేయమని లేదు అంటారని కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ తెలియవలసింది ఏంటంటే జనరల్గా తప్పు చేసినోడే కాదు, చేయమని చెప్పేవాడు కూడా చట్టప్రకారంగా శిక్షార్హుడు. అంటే యాప్ని ఇది చేసి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు విక్టిమ్గా వస్తారు. యాప్ని ఫాలో చేసుకుని మీరు 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు సంపాదించండి, 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు సంపాదించండి, ఈజీ ఎర్నింగ్ అని అంటే మనుషులను సోమారిపోతులు చేయడము, లేదా దొంగతనం చేయమంటాము, దొంగ డబ్బులు తీసుకోమంటాము. అది ఎంత నేరం అది? ఎందుకు ఇచ్చేస్తారండి? ఒక నెలంతా పని చేస్తే సర్వెంట్కి మనం 2000 ఇవ్వడానికి మనం ఆలోచిస్తాము, నువ్వు 10 రూపాయలు పెట్టేస్తే 100 రూపాయలు ఎందుకు ఎవడో ఇచ్చేస్తాడు నీకు? అది కూడా ఎక్కడో హవాలా డబ్బులు లాంటివి, అంత బిజినెస్ కదా. ఆ అవేర్నెస్ అనేది పబ్లిక్లో లేదు కాబట్టి ఫస్ట్ అది తప్పు అనేసి చాలామందికి కూడా తెలీదు. ఈ యాప్స్ ఉంటాయనేసి కూడా ఏంటంటే ఇలాంటి ఈజీ ఎర్నింగ్స్ వాళ్ళే దాన్ని సెర్చ్ చేస్తారు. ఇప్పుడు మర్డర్ చేసేవాడు మర్డర్ కోసం సెర్చ్ చేస్తాడు, ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలి అని చెప్పేసేసి. అలాగే ఏంటంటే ఈ యాప్స్ అనేది ఎలా ఉంటుందంటే యూత్ మీద చాలా ప్రభావం ఉంటుంది. దాదాపు దీన్ని ఏంటంటే ఒక 20 years 16-17 years పిల్లలు కూడా ఈ యాప్స్ మీద పడుతున్నారు, రకరకాల యాప్స్ మీద పడుతున్నారు. దీనికి ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా అవసరం పబ్లిక్లో. కామన్ మ్యాన్కి తెలియాలి ఏదైనా కూడా, ఏది తప్పో ఏది మంచో కామన్ మ్యాన్కి తెలిసేలాగా ఈ మీడియా కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ కొన్ని చర్యలు తీసుకోవాలి. లక్ష్మి గారు, మనం ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇలాంటి సెలబ్రిటీస్ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ బెట్టింగ్స్ వలలో పడకుండా మనకి మనం స్వీయ నియంత్రణ ఎలా పాటించాలి, మన పిల్లలు ఆ ట్రాప్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకోటి చెప్పనండి, తల్లిదండ్రులకి మనలాంటి వాళ్ళు వీడియో చేస్తే చూసే తీరిక లేదు. రియల్లీ చెప్తున్నా. ఇప్పుడు ఎవరు వాలంటరీగా చేస్తున్నారు, ఎవరు పబ్లిక్ కోసం చేస్తున్నారు, అడ్వకేట్లు కానీ సైకాలజిస్టులు కానీ లేకపోతే ఈ మోటివేటర్స్ కానీ ఎందుకు వచ్చి టీవీల ముందుకు చెప్తున్నారు అనేది జనాలకి వాళ్ళు ఆలోచించరండి. విష్ణుప్రియ డ్యాన్స్లు వేస్తే చూస్తారు, లేకపోతే ఎవరైనా డ్రెస్సులు వేస్తే చూస్తారు. వీళ్ళు వాళ్ళ వయసే చిన్న వయసు, జీవితం గురించి అవగాహన లేని వయసు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి లక్షలు యూస్ వస్తాయి. మీ పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే యాప్స్ అనేవి మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వకోకుండా లాక్స్ పెట్టండి. పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, ఏది మంచో చేసో మీరు తెలుసుకోండి ఫస్ట్. ఏదైనా టక్ మన నొక్కేస్తే మీ అకౌంట్ ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, పేటిఎం ఉంటుంది, నొక్కేస్తే కూడా గేమ్స్లో పెట్టేస్తే కూడా డబ్బులు కట్ అవుతాయి. అంటే ఇవి నేర్చుకోరు ఎవరు. దానికి వ్యూస్ చూడండి, ఎన్ని వ్యూస్ వస్తాయి? 20, 30, 40, 50. ఎవరైనా బట్టలు ఇప్పుకుని డ్యాన్స్ వేస్తే, లేకపోతే ఎవరైనా ఇలా చేస్తే, ఎవరైనా లేకపోతే మేము గోవా వెళ్ళాము, లేకపోతే మేము బాలి వెళ్ళాము, మేము ఇండోనేషియా వెళ్ళాము అని సగం బట్టలు వేసుకు పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయి? సో ఇక్కడ పేరెంట్స్ కూడా తప్పు ఉన్నది. పిల్లల్ని కంట్రోల్ పెట్టకపోవడము, ఎలాగ పెంచాలనే తెలియకపోవడం వల్ల పేరెంట్స్ కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. పేరెంట్స్ నిర్లక్ష్యం వల్లే కూడా పిల్లలు అనేది వాళ్ళ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో కూడా కొన్ని నియంత్రణ ఉండాలి, కొన్ని నిర్దిష్టమైన ఏంటంటే బౌండరీస్ పెట్టుకున్నప్పుడే ఈ సంసారాలు అనేవి బాగుంటాయి. రాను ఇంకా వరస్ట్ అయిపోతాయండి. రాను ఏంటంటే ఏ తల్లైనా సరే సీరియల్ చూసుకోవడము, అంటే అందరు తల్లులు కాదు 80% అలా ఉన్నారు ఈ రోజుల్లో. లేకపోతే రీల్స్ చూసుకోవడము, లేకపోతే ఇళ్లలో చేసే భార్య భర్తలు చేసే ఈ చిన్న ఈ షార్ట్స్ చూసుకోవడం, ఇదే తప్పిస్తే యూజ్ అయిన ఏం చూస్తున్నారు? యూజ్ఫుల్ అయినాయి మన లైఫ్కి హెల్త్ గురించి చూస్తామా? షుగర్ వస్తేనే షుగర్ గురించి చూస్తాం, బీపీ వస్తేనే బీపీకి యూజ్ చేస్తాం ఏం తినాలని. దానికి ప్రివెంటివ్గా మనం ఏం చేయాలనేది మనం ఎవరు చూడట్లేదు. సో ఇవన్నీ మనకి ఎన్ని అందుబాటులో ఉన్నా మనం దాన్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల ఈ కష్టాలు. ఎందుకంటే ప్రతి పిల్లల్ని కూడా వాళ్ళు కనీసం వాళ్ళకి ఓన్గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంత ఏజ్ వచ్చే వరకు కూడా ఆ పిల్లల్ని చేసే బాధ్యత కూడా ఉంటుంది. ఇంకా కొంతమంది ఏంటంటే పని చేయడానికి కష్టమైపోయి, ఒళ్ళు వంగక, కొవ్వు ఎక్కువైపోయి, ఆ కొవ్వు కరిగించుకోవడానికి ల్యాప్టాప్ల ముందు కూర్చుని ఏ యాప్స్ దేనికి ఉపయోగపడతాయి అనేసి చేసి అందులో లోన్లు తీయడము, యాప్స్లో లోన్స్ తీయడము, తర్వాత ఇలాంటి గేమ్స్లో పెట్టడము, యాప్స్లో పెట్టడము,
తర్వాత ఆన్లైన్ రమ్మీస్ ఆడడము, కార్డ్స్ ఆడడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ నాశనం అయిపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలివి బుద్ధి ఉండాలి, కష్టపడి పనిచేస్తేనే ఏది రాదని చెప్పి, అది వాళ్ళు స్వయంకృత అపరాధం. కాబట్టి ఏదంటే స్వయ నియంత్రణ అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎవరో గడ్డ తినమన్నారని తిని వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు మేము చేసాము, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు, ఇప్పుడు అదే అంటున్నారు కదా. మేము బట్టలు ఇప్పుకుని డ్యాన్సులు వేస్తాము, మేము సగం సగం బట్టలు వేసుకుంటాము, మేము మాకు స్వేచ్ఛ ఉంది, మేము చూపించుకుంటాము, మేము యూట్యూబ్లో పెట్టుకుంటాము, లేకపోతే మేము షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటాం, మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు, నీకు ఇష్టం లేకపోతే చూడొద్దని వాళ్ళే చెప్తున్నారు. అదెవరు తప్పు? ఇక్కడ మందే కదా తప్పు అనేది. సో వ్యక్తిగతమైన ఫెయిల్యూర్స్ కూడా జీవితంలో ఫెయిల్యూర్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. నిజం, మీరు చెప్పింది అయితే కరెక్ట్ లక్ష్మి గారు.